నమస్తే అందరికీ. దేశం మొత్తం మీద ఇప్పటివరకు జరిగిన అన్ని విడతల్లో మొత్తానికి పోలింగ్ కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సాగిందని కథనాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ ఓటింగ్ సరళి జరగలేదని, భారతీయ జనతా పార్టీ వెనకాల ప్రజలు ర్యాలీ కట్టలేదని, భారతీయ జనతా పార్టీకి నార్త్లో కొన్ని చోట్ల మేజర్ స్థానాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పి దక్షిణ భారతదేశంలో కూడా అక్కడక్కడ కొంతమంత మద్దతు పలిగిన వారికి కంప్లీట్గా అవి వ్యతిరేకంగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరియు పోలింగ్ సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? మోడీ మీద అప్పుడే ప్రజలకు నమ్మకం పోయిందా? మోడీ అంటే అప్పుడే ప్రజలకు ఇబ్బంది ఎదురైందా అంటే చాలా రకాలున్నాయి. నిత్యావసరాల ధరలు మొదలుకొని ఆయన చాలా విషయాల్లో సామాన్య పౌరుని నడ్డిగిర్చిండు మోడీ. గ్యాసే కానీ, పెట్రోలే కానీ, డీజిలే కానీ ప్రతిదీ ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి నేడు మోడీ అంటే ఒక వ్యతిరేక భావన వచ్చేసింది సామాన్య ప్రజల్లో. కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా వస్తున్నాడన్న విషయం ఇది ప్రజల్లోకి చాలా విరివిగా వెళ్ళిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే ఆయన చేస్తున్న కొన్ని దుశ్చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాలను పడగొట్టడం, రాష్ట్రాలను కూలదొయ్యడం, తన మాట వినకపోతే ప్రతిపక్ష నాయకులని మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టడం, ఈడీ పేరిట వేధించడం, ఇలా రకరకాలుగా మోడీ చేస్తున్న దుష్ట దుర్మార్గ పనులన్నీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. మరియు ముఖ్యంగా మోడీ నేటి వరకు చేసింది ఏముంది? ఏమీ లేదు. ప్రజలకు ఎక్కడైనా బాగు చేసిందా అంటే సరైన ఒక స్కీమ్ లేదు. పోనీ ఏదైనా ఒక విషయంలో యువత బాగుపడ్డదా అంటే అలా కూడా లేదు. రైల్వేలో ఉన్న ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ తీసేసిండు మోడీ. ఇటువంటి విషయాలు ప్రజలు అంతా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీకి గడ్డు కాలమే అని అంటున్నారు. 300 మార్కు అని చెప్పుకుంటున్నారు. కానీ నాకు తెలిసి 200-250 దాటదన్న ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుంది. మరి చూడాలి. ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ ఉంది, చివరి విడతల పోలింగ్ ఉన్నాయి. మోడీకి ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాతనే మనం ఏదైనా కానీ ఫైనల్ కంక్లూజన్కి రాలి. అందరికీ నమస్తే.